హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అక్కడనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టయితే, శ్రీవల్లి గుండె బద్దలయ్యే నిజాన్ని చెప్పిన డాక్టర్ ఎలాగో తెలియాలంటే ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న సాగర్ని ఆపడం కోసం నాన్నకి ఇవ్వాల్సిన 5 లక్షల్ని కట్టేసి వెళ్ళు అని మెలిక పెట్టి ఏదో విధంగా ఆపేస్తాడు ధీరజ్. ఇంకా ప్రేమ అయితే ఏమవుతుందంటే నర్మద అక్క ఎక్కడ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని ప్రాణం ఆగినంత పని అయింది ధీరజ్. నా గుండె దడ తగ్గట్లేదు, కావాలంటే చూడు అంటూ తన గుండెపై ధీరజ్ వేసుకుని తెలుస్తుంది అని అడుగుతుంది. తెలుస్తుంది. ఈ గుండె దడ నా కోసం కాదు, పక్కన గదిలో ఉన్న మీ అక్క కోసం అని అంటాడు ధీరజ్. పోరా, నా ఎమోషన్తో ఆడుకుంటున్నావా అని బుంగమూతి పెడుతుంది ప్రేమ. దాంతో ధీరజ్, ఇది నా ప్రేమ అంటే ఎప్పుడూ చిరుబుర్రలాడుతూ తిడుతూ ప్రేమిస్తూ ఉండాలి. నిన్ను ఆనందంగా ఉంచడానికే కదా బంగారం. నేను నీ కంట కన్నీళ్లు రానిస్తానా అని అంటాడు ధీరజ్. ఆ మాటకి ఎమోషనల్ అయిన ప్రేమ, సర్లే కానీ ఈ రోజుకైతే 5 లక్షల మ్యాటర్ని వాళ్ళని ఆపావు, కానీ సాగర్ బాబు పంతానికి పోయి వెళ్ళిపోతానంటే మళ్ళీ ఎలా ఆపుతావు అని అడుగుతుంది. దాంతో ధీరజ్, మీ డియర్ అక్కగారు నాకు డియర్ వదినగారు కదా, వాడు రక్త సంబంధం, వాళ్ళని ఇంటి నుండి బయటకు అడుగు పెట్టనించేలేదు అని మాటిస్తాడు. ఇంకా ఇక్కడ భాగ్యం ఇడ్లీ అయితే మన అమ్ముడు పీతల కూర తినడానికి ఆ బ్రహ్మదేవుడు కూడా కనిపెట్టలేడు అని అనుకుంటారు. ఇంకా శ్రీవల్లి కోసం పీతల కూర వండిపిస్తూ భాగ్యం ఈ బాక్సును ఎదురుగా పెట్టుకొని, మా అమ్మ చేతితో పిచ్చెక్కిస్తుంది, కుమ్మి పారేస్తాను అని తినడానికి రెడీ అవుతుంది. ఇంతలో ఇడ్లీగాడు భాగ్యం దగ్గరికి వచ్చి, కడుపుతో ఉన్న వాళ్ళ పీతల కూర తినకూడదు కదండి, ఆ డౌట్ వేదవతి చెల్లాయికి వచ్చిందంటే మన అమ్మడి కడుపు తుస్సు బుస్సు అని తెలిసిపోతుంది కదండి అని అంటాడు ఇడ్లీ. అందుకే కదా 3వ కంటికి తెలియకుండా అమ్మని తినమని చెప్పింది. ఇంతకీ ఆ మాట చెప్పావా లేదా అని అడుగుతుంది భాగ్యం. 3వ కంటికే కాదు 2వ కంటికి కూడా తెలియకుండా అని ఉంటాడు ఇడ్లీ. అయితే ఇంకేంటి, మన అమ్ముడు పీతల కూర తినే విషయాన్ని ఆ బ్రహ్మదేవుడు కూడా కనిపెట్టలేడు అని అంటుంది భాగ్యం. ఇక వల్లి గదిలో దొంగచాటుగా పీతల కూరని లాగించేస్తుంది లొట్టలేసుకొని. మరి ఎంత బాగుందో అని అత్తయ్య నర్మదలు కడుపుతో అది తినకూడదు ఇది తినకూడదు అని నా నోరు కట్టేశారు, మొత్తం కలిపి ఇప్పుడే తినేస్తానంటూ లొట్టలేసుకొని లాగిస్తుంది శ్రీవల్లి. ఇక చందు, కడుపుతో ఉన్న మీ అక్కకి పుల్లటివి తినాలనిపిస్తుంది కదా, ఇవి తీసుకొని వెళ్ళి అని నర్మద ప్రేమలకు ఒక బ్యాగ్ ఇస్తాడు. అదేందో మీరే ఇస్తే అక్క ఇంకా సంతోషించదు కదా అని ప్రేమ అంటుంది. నాకు ఇవ్వాలనే ఉంది, కానీ అమూల్య విషయంలో తను చేసిన మోసం నా మనసులో నుంచి ఇంకా పోవట్లేదు. తన మొహం కూడా చూడాలనిపించడం లేదు అని అంటాడు చందు. సరేనని శ్రీవల్లి గదిలోకి వెళ్తారు. మొక్కే బంగారమాయనే, శ్రీవల్లి పులుసే మాణిక్యమాయనే అంటూ సాంగ్ వేసుకొని మరి రుచి నాలుకపై నాట్యం ఆడుతూ ఈ పీత ఎంత ముద్దుగా బొద్దుగా ఉన్నదోనంటూ పీక్కొని మరీ తింటుంది శ్రీవల్లి. ఇంతలో బల్లకాయ్ అంటూ ఎంట్రీ ఇస్తారు నర్మద ప్రేమలు. వచ్చేసారు ప్రశాంతంగా తిననీయడం లేదు అని అంటుంది ఒల్లక్కాయ్. ఏదో తింటున్నావు ఏంటక్క అని అడుగుతుంది నర్మద. అదా, నాకు ఇష్టమని మా అమ్మ పీతల కూర చేసి పంపిందిలే అని అంటుంది. తింటున్నాను. శ్రీవల్లి ఆ మాటతో షాక్ అయిన నర్మద, ఏంటి పీతల కూర తింటున్నావా, బుద్ధుందా నీకు, కడుపుతో ఉన్నవాళ్ళు పీతల కూర తినకూడదని తెలియదా నీకు అని అంటుంది నర్మద. నువ్వేదో పెద్ద డాక్టర్లా బిల్డప్ చేస్తున్నావేంటి, మా అమ్మకి ఆ మాత్రం తెలియదని అనుకుంటున్నావా ఏంటి అని అంటుంది శ్రీవల్లి. దాంతో నర్మద, నాకు అదే డౌట్గా ఉంది అంటూ వేదవతిని పిలుస్తుంది. అబ్బా, నాపై ఎందుకంత పగ, కడుపుతో ఉన్న దాన్ని కడుపు నిండా తిననీయరా అని తిడుతుంది శ్రీవల్లి. ఇంతలో వేదవతి కంగారుగా వస్తుంది. వల్లి అక్క పీతల కూర తింటుంది చూసారా అని అంటుంది నర్మద. అది చూడగానే వేదవతి, శ్రీరామ నువ్వు పీతల కూర తినడమేందే, మీ అమ్మకి ఈ మాత్రం తెలియదా, తీసేయ్ ముందు వాటిని తీసేయ్ అని అంటుంది వేదవతి.
ఇంకోసారి మీ అమ్మ ఏదైనా పంపితే నాకు చెప్పకుండా తిన్నావో దవడలు వాయిచిపోతాయి అని వార్నింగ్ ఇస్తుంది వేదవతి. ఇదిగో నువ్వు తినడం కోసం చందుబావ తెచ్చారు, తిను అని బ్యాగుని ఇస్తుంది ప్రేమ. ఆ బ్యాగులో మామిడికాయలు ఉండడం చూసి, ఓస్ మామిడికాయలా, నేనింకా చికెన్ బిర్యానో మటన్ బిర్యానో అనుకున్నానే అని అంటుంది శ్రీవల్లి. ఓయ్, కడుపుతో ఉన్న వాళ్ళకి మామిడికాయ తినాలనిపిస్తుంది, పుల్లని ఇష్టపడతారు, తిను అని అంటుంది వేదవతి. ఆ మామిడికాయని కొరికిన శ్రీవల్లి, యాక్, పుల్లగా ఉంది, నా వల్ల కాదు అని పక్కన పెట్టేస్తుంది. దాంతో నర్మద వేదవతిని పక్కకి తీసుకొని వచ్చి, వల్లక్క వాలకం చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది, అసలు వల్లక్క కడుపుతో లేదని డౌట్గా ఉంది అని అంటుంది నర్మద. దాంతో వేదవతి గుడ్లు తేలేసి శ్రీవల్లి షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నవే అని వేదవతి అంటే, మరి లేకపోతే ఏంటి అత్తయ్య, కడుపుతో ఉన్నవాళ్ళు ఏం తినాలో వల్లి అక్కకి తెలియకపోవచ్చు, కానీ వాళ్ళ అమ్మకి తెలుసు కదా. అయినా పీతల కూర పంపించిందంటే ఏంటి అర్థం? కడుపుతో ఉన్న కూతురికి పీతల కూర ఎలా పంపిస్తుంది? పైగా కడుపుతో ఉన్న వాళ్ళకి పులుపు ఇష్టంగా తింటారు, కానీ వల్లక్క ఎలా విసిరి కొట్టిందో చూసారా కదా. మరి కడుపుతో ఉందని మనం ఎలా అనుకోవాలి అని అంటుంది. అది కాదే, వల్లి నెల తప్పిందని స్వయంగా డాక్టరే చెప్పింది, మీరే చెప్పారు కదా అని అంటుంది వేదవతి. అవునత్తయ్య, డాక్టర్ చెప్పింది, కానీ వల్లి అక్కని చూస్తుంటే డౌట్గా ఉంది. పైగా వాళ్ళ అమ్మ కంత్రి కిలాడి, జిత్తుల వారి నక్క, ఏదైనా చేయగలదు అని అంటుంది ప్రేమ. ఆ మాట విన్న శ్రీవల్లి పొగలు కక్కుకుంటూ వచ్చి, ఏంటి ఏమన్నారు? నా కడుపులో బిడ్డ లేదా? కడుపు వచ్చినట్టు నాటకాలు ఆడుతున్నామా అని అంటుంది శ్రీవల్లి. అది కాదే, కడుపుతో ఉన్న వాళ్ళకి తినకూడని వస్తువులు పంపిస్తే ఎవరికైనా అలాగే అనుమానం వస్తుంది కదా అని అంటుంది వేదవతి. వీళ్ళది అనుమానం కాదు అత్తయ్య, కుళ్ళు. వీళ్ళకంటే ముందు నేను నెల తప్పానని వీళ్ళకి కుళ్ళు అని అంటుంది శ్రీవల్లి. నాకంటే ముందు వీళ్ళకే పెళ్ళయింది, అయినా వీళ్ళ కడుపు పండడం లేదు. ఇప్పుడు నా కడుపు పండేసరికి వీళ్ళకి కడుపు మండిపోతుంది అని అంటుంది శ్రీవల్లి. చిచి, మాది నీలాంటి బుద్ధి కాదు. నువ్వు ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పినప్పుడు నీకంటే ఎక్కువ సంతోషపడ్డాం. బావగారిని ఒప్పించి ఇంటికి తీసుకొని వచ్చాం. ఇలా మాట్లాడడానికి సిగ్గక్కర్లేదా అని అంటుంది ప్రేమ నర్మదలు. హా, మరి కాకపోతే ఏంటి? నేను కడుపుతో లేనని మీరు అనుమానపడ్డారు, భవిష్యత్తులో కూడా పడరని గ్యారంటీ ఏంటి? అందుకే ఈరోజు మీ నోళ్ళు మూయిస్తా. పదండి డాక్టర్ దగ్గరకు, మీ కళ్ళు ముందే స్కానింగ్ చేయిస్తాను, పదండి మీ కళ్ళు తెరిపిస్తాను అని రెచ్చిపోతుంది శ్రీవల్లి. వాళ్ళేదో నార్మల్గా అన్నారు, వదిలేయవే అని అంటుంది వేదవతి. లేదు, వదిలే ప్రసక్తే లేదు. నా కడుపుపై వీళ్ళకి వచ్చిన అనుమానం నాకే కాదు, నా కడుపులో ఉన్న బిడ్డకి కూడా అవమానం. పదండి అంటూ బడాయికి పోయి నర్మద ప్రేమల్ని హాస్పిటల్కి లాక్కొని వస్తుంది శ్రీవల్లి. నేరుగా ఈరోజు కడుపు అని చెప్పిన డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్ళి, నన్ను గుర్తుపట్టారా అండి? ఈరోజు నేను తల్లిని కాబోతున్నానని చెప్పారు కదా, కానీ వీళ్ళదంతా నాటకం అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు, అందుకే నిరూపించి నోరు మోయించడానికి వీళ్ళని తీసుకొని వచ్చాను అని అంటుంది శ్రీవల్లి. దెబ్బకి ఆ డాక్టర్ గుండెలో రాయి పడిపోయింది అయినట్టు అయింది. లేని కడుపును ఎక్కడి నుంచి తీసుకొని రాను అని ఆ రోజు చెప్పాను కదమ్మా అని నీళ్లు మింగుతుంటుంది డాక్టర్. దాంతో శ్రీవల్లి, ఆ రోజు చెప్పడం కాదు, అదేదో స్కానింగ్ చేస్తారంట కదండి, అది తీసి వీళ్ళ మొహాన కొట్టండి, అప్పుడు మోసుకొని పడి ఉంటారు. తీయండి డాక్టర్ అమ్మ, స్కానింగ్ తీసి వీళ్ళ మొహాన కొట్టండి అని అంటుంది శ్రీవల్లి. ఆ రోజు తీశాను కదా, మీ ఇష్టం వచ్చినట్టు స్కానింగులు కంటే కుదరదు, వెళ్ళండి అని డాక్టర్ అంటుంది. అది కాదు డాక్టర్ గారు, బేబీ గ్రోత్ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం స్కానింగ్ చేస్తారు కదా మేడం, పర్లేదు చేయండి అని అంటుంది నర్మద. ఏంటి, ఏం చెయ్యాలో మీరు చెప్తారా? ఎప్పుడు పడితే అప్పుడు స్కానింగ్ చేయడానికి కుదరదు అంటుంది. వెళ్ళండి ముందు అని పంపించబోతుంది డాక్టర్. లేదు డాక్టర్, స్కానింగ్ తీయాల్సిందే, వీళ్ళ నోళ్ళు మూయించాల్సిందే, లేదంటే వీళ్ళు నన్ను రోజు దొంగలా చూస్తారు అని అంటుంది శ్రీవల్లి. దాంతో డాక్టర్ స్కానింగ్ చేస్తాను, కానీ మీరు బయట ఉండండి అని నర్మద ప్రేమల్ని బయటకు పంపించేస్తుంది. డాక్టర్ ఇక శ్రీవల్లి తీయడం కోసం రూమ్లోకి తీసుకొని వెళ్తుంది. స్కానింగ్ రిపోర్టు వల్ల మొహాన కొడతాను అని అంటుంది. దాంతో డాక్టర్ లాగిపెట్టి మొహంపై ఒకటి ఇస్తుంది. ఏంటండి ఇది, స్కానింగ్ చేయమంటే నా గూబ పగలగొట్టేశారేంటి అని అంటుంది శ్రీవల్లి. లేకపోతే ఏంటి, నీకు మీ అమ్మకి తమాషా ఉందా, నాతో ఆటలాడుతున్నారా అని అంటుంది డాక్టర్. ఏంటండి డాక్టర్ అమ్మ, ఎందుకు ఇలా అంటున్నారు అని అమాయకంగా అడుగుతుంది శ్రీవల్లి. ఎందుకంటే
అంటున్నావు? నీకు తెలియదా? నీ కాపురం నిలబెట్టమని ఆ రోజు మీ అమ్మ నా కాళ్ళపై పడితే నువ్వు నెల తప్పావు అని అబద్ధం చెప్పాను. ఇప్పుడొచ్చి స్కానింగ్ తీయమని నిరూపించమని అంటున్నావు. లేని కడుపుని ఎలా స్కానింగ్ చేయాలి అని అంటుంది డాక్టర్. ఆ మాటతో శ్రీవల్లి, ఏంటి డాక్టర్ గారు మీరు చెప్పింది? నేను నెల తప్పాను అని మా అమ్మ అబద్ధం చెప్పమన్నదా? అంటే నేను కడుపుతో లేనా అని అంటుంది శ్రీవల్లి. ఇక అర్థం కాలేదా? నువ్వు ప్రెగ్నెంట్వి కాదు, ఇదంతా మీ అమ్మ ఆడిన నాటకం. నీకు తెలియదా? మీ అమ్మ చెప్పలేదా అని అంటుంది డాక్టర్. అప్పుడు భాగ్యం ఆడిన అబద్ధాలన్నీ గుర్తుకొస్తాయి శ్రీవల్లికి. అక్కడే కుప్పకూలిపోతుంది పిచ్చి తల్లి. శ్రీవల్లి లేని కడుపుతో ఇంత డ్రామా ఆడింది అంటూ జరిగింది మొత్తం తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది శ్రీవల్లి. నీ కడుపులో ఉన్న బిడ్డ ఉంది కాబట్టే నువ్వు ఈరోజు ఉన్నావు అంటూ చందు హెచ్చరించిన విషయాలు గుర్తు చేసుకొని బోరున ఏడుస్తుంది శ్రీవల్లి. నా కడుపులో బిడ్డ ఉందని నేను నిజంగా తల్లిని కాబోతున్నానని చాలా సంబరపడ్డాను డాక్టర్ గారు. నా కడుపులో బిడ్డని ఎప్పుడెప్పుడు చూస్తానని ఆశగా బతుకుతున్నాను. తల్లిని కాదనే చేదు నిజాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ప్రాణం పోతున్నట్టు బాధగా ఉంది అంటూ కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది శ్రీవల్లి. దాంతో డాక్టర్, దయచేసి ఏడవద్దు, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. మీ అమ్మ మీతో చెప్పిందేమో అనుకున్నాను. మీ అమ్మ నీకు ముందే ఈ విషయం చెప్పి ఉంటే ఈ పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. దయచేసి కంట్రోల్ చేసుకోండి అని ఓదారుస్తుంది డాక్టర్. ఎలా డాక్టర్, ఎలా కంట్రోల్ చేసుకోవాలి? నన్ను ఆ ఇంట్లో ఉండనిచ్చారంటే నా కడుపులో ఉన్న బిడ్డ వల్లే. కొన్ని రోజులుగా తల్లిని కాబోతున్నానని ఆనందంతో బతికిన నేను ఈ బాధను మోసం ఎలా బతకాలి? నేను నిజంగా కడుపుతో ఉన్నానని నమ్మకంతో నిర్మించడానికి నా తోటి కోళ్ళను తీసుకొచ్చాను. ఇప్పుడు వాళ్ళకి నా మొహం ఎలా చూపించాలని ఏడుస్తుంది శ్రీవల్లి. ఇదంతా మీ అమ్మ చేసింది. నేను వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాను అని అంటుంది డాక్టర్. లేదు డాక్టర్, నేను తల్లిని కాబోతున్నాననే కారణంతోనే మా ఆయన నన్ను అత్తవారింటికి రానిచ్చారు. ఇప్పుడు ఇదంతా నాటకం అని తెలిస్తే మా ఆయన నన్ను జన్మలో నా మొహం చూడరు. నన్ను కాపురానికి నిలవకుండా తీసుకెళ్లరు. నిలువున కుప్పకూలిపోయినట్టే నా సంసారం మొత్తం అని అంటుంది శ్రీవల్లి. చూడు డాక్టరమ్మ, నేను తల్లిని కాదనే నిజాన్ని ఎప్పటికీ తట్టుకోలేకపోతున్నా. నా కాపురం కూడా కూలిపోతే నా ప్రాణాలు తీసుకోవడం తప్ప మరో దారి లేదు అని అంటుంది శ్రీవల్లి. మరి దీనికి పరిష్కారం ఏంటి అని డాక్టర్ అడగడంతో, మీరే ఏదోటి చేసి నా ప్రాణాలను నిలబెట్టండి అంటూ డాక్టర్ పాలపై పడుతుంది శ్రీవల్లి. మరి డాక్టర్ శ్రీవల్లిని ఎలా కాపాడుతుందో రేపటి ఎపిసోడ్లో చూసేద్దాం. ఓకేనా? బాయ్ అండి. ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. రేపటి ఎపిసోడ్ కోసం చూడండి.